దొంగలు రెచ్చిపోయారు. మాస్కులు ధరించి అర్ధరాత్రి పట్టణంలోని భార్గవి ఆటోమొబైల్లోకి ప్రవేశించిన దుండగులు సేల్స్ ఎగ్జిక్యూటివ్ బాలాజీ చేతులు కాళ్లు కట్టేసి మేనేజర్ రూమ్ లో ఉన్న లాకర్ ని ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలాజీ విడిపించిన పోలీసులు మేనేజర్ గదిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా దర్యాప్తు చేయగా నిందితులు సమీప రైల్వే ట్రాక్ వద్ద లాకర్ను పగలగొట్టి నగదుతో పరారైనట్లుగా తెలిపారు. లాకర్లో సుమారుగా 7 లక్షల రూపాయలు ఉన్నట్లు మేనేజర్ తెలిపారు. మనం ఇక్కడున్న భార్గవి ఆటోమొబైల్స్ మారుతి సుజుకి షోరూంలో ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి ఒక 4 వ్యక్తులు ఇట్లా ఫ్రంట్ డోర్ గుండా వచ్చేసి లోపలికి వెళ్ళి లోపల ఉన్న బాలాజీ అనే వ్యక్తిని తాళ్లతో కట్టేసి తర్వాత క్యాష్ చెస్ట్ బయటికి తీసుకెళ్ళి ఆ రైల్వే ట్రాక్ దగ్గర పగలగొట్టి అందులో ఉన్న 3,75,000 తీసుకొని పోవడం జరిగింది. అందులో భాగంగా దర్యాప్తు చేస్తున్నాము. సీసీ ఫుటేజెస్ అన్నీ ఉన్నాయి, డెఫినెట్గా డిటెక్ట్ చేస్తాము. ఇంకా లాస్ట్ బిఫోర్ ఎర్లీ మార్నింగ్ కూడా మనకు తిరుచానూరు లిమిట్స్లో ఇదే ఓనర్ది భార్గవి ఆటోమొబైల్స్లో జరిగింది. మేమైతే నైట్ అంతా తిరిగి ఈవెన్ ఇక్కడికి వచ్చి కూడా సెక్యూరిటీ వాళ్ళని మా ఎస్ఐ గారు 1 o'clock వచ్చారు, నేను 1:30కి వచ్చాను. వాళ్ళని అలర్ట్ చేశారు, ఫొటోస్ కూడా తీసుకున్నారు సెక్యూరిటీ వాళ్ళు ఇద్దరే ఉండడం వల్ల కొద్దిగా వాళ్ళు నిద్ర మత్తులో ఉన్నందువల్ల వాళ్ళెదురుగానే వీళ్ళు సీసీ ఫుటేజెస్ ప్రకారము వాళ్ళెదురుగానే లోపలికి ఎంట్రీ అయ్యారు. దానికి తోడు ఇది రిపేర్ ఉన్నందువల్ల ఓపెన్లోనే ఉంది, వాళ్ళేమి పగలగొట్టి లోపలికి ఎంట్రీ కాలేదు. ఈ సెక్యూరిటీ యాంగిల్లో కూడా నాట్ ఓన్లీ భార్గవి ఆటోమొబైల్స్, మిగతా షోరూమ్స్, ఏటీఎంస్, తర్వాత డీజిల్ బంకులని కొద్దిగా సెక్యూరిటీ ఇంప్రూవైజ్ చేసుకొని ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాలని ఈ మీడియా పరంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఇక్కడున్న భార్గవి ఆటోమొబైల్స్ మారుతి సుజుకి